వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి తిరిగి పునఃప్రవేశం. ప్రస్తుతం కృష్ణ పరమాత్మ ఉద్ధవుడు అడిగినటువంటి వర్ణాశ్రమ ధర్మాలు, వాటిని పాటించడం వలన మానవులు ఏ విధంగా మోక్షానికి అర్హత సంపాదిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పటానికి ఈ 4 రకాలైనటువంటి వర్ణాల వాళ్ళు, 4 రకాలైనటువంటి ఆశ్రమాల వాళ్ళు ఏ విధంగా ఉండేటట్టయితే ఆ ఆధ్యాత్మిక మార్గంలో సరిగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతోంది. దానిలో మనం చాలా వరకు అన్ని వర్ణాలకి, అన్ని ఆశ్రమాల ధర్మాలకు కూడా దాదాపుగా సన్యాసాశ్రమం కూడా చూడటం అయిపోయిన తర్వాత ఇప్పుడు జ్ఞానిని గురించి కూడా మనకి నిన్న మనం చూసుకున్నాం. కిందటి క్లాసులో జ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందనే విషయం. ఆయన భగవంతుడు కూడా ఒక జ్ఞాని లాగానే ఆయన ఏ పనులు చేయవలసినటువంటి అవసరం లేకపోయినప్పటికీ నేను ఒక జ్ఞాని ఏ విధంగా శౌచాది కృత్యాలను చేస్తాడో ఆ విధంగా నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటే అందరికీ నేను పనిచేసి ఒక ఉదాహరణగా నిలబడడం కోసం ఆ విధంగా చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత జ్ఞానపురుషుడికి సామాన్య మానవుల వలె కనపడే విషయాల మీద, అంటే వస్తువులు, ప్రాణులు, వీటి మీద కావాలనే కోరిక కలగడం అట్లాంటివి లేకుండా ఆయన సామాన్యుడిగా కనపడుతున్నప్పటికీ అతని యొక్క ఆలోచన విధానం అంతగా పరమాత్మతో అనుసంధానం అయిపోయి ఉంటాడు. అతను ప్రాపంచిక విషయాల పట్ల ఏ విధమైనటువంటి ఆసక్తి కనబరచకుండా ఉంటాడు అనే విషయాన్ని చెప్పాడు. తర్వాత కాలక్రమంలో అతడు నాలో లీనమైపోతాడని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు నిన్న మనం మొదలుపెట్టినప్పుడు వైరాగ్యవంతుడు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పడం మొదలుపెట్టాడు. అంటే వైరాగ్యం అంటే ఏమిటి? ఇతను కూడా మార్గం, భగవంతుడి యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ప్రాపంచిక విషయాల పట్ల అతనికి పరిపూర్ణమైనటువంటి విరాగత్వం ఉన్నది. అంటే ఏమాత్రం ఆసక్తి లేదు. అది మనకు అనవసరం, ఇది మనకు అనవసరం అనేటువంటి దృష్టితో ఉండేటువంటి వ్యక్తి. అయితే అతడికి పరమాత్మని చేరడానికి కావలసినటువంటి మార్గ గమనం అతనికి తెలియదు. సో అతడు ఏమి చేయాలంటే ఒక సమర్థుడైనటువంటి సద్గురువుని ఆశ్రయించి ఆ సద్గురువు యొక్క క్రమశిక్షణలో అతడు పరమాత్మని చేరే విధానం తెలుసుకోవాలని మనకు నిన్న చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆ విధంగా వైరాగ్యంతో ఉన్నటువంటి యోగి గురువు ఎడల సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ఉండాలని, తర్వాత గురు బోధలో అధిక శ్రద్ధ వహించాలని, తర్వాత గురువుల్లో దోషం అనడం చెయ్యకూడదు అని, ఇటువంటి విషయాలన్నీ కూడా బ్రహ్మజ్ఞానం కలిగేంత వరకు కూడా గురువుని నన్నుగా తలంచమంటున్నాడు, అంటే భగవంతుడుగా తలంచమని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. సో ఆ విధమైనటువంటి ఏకాగ్రతతో కూడినటువంటి వినయ విధేయతలు కలిగినటువంటి సాధకుడికి మాత్రమే గురువు ద్వారా బ్రహ్మజ్ఞానం అందేటువంటి అవకాశం ఉంటుంది. గురువుని నువ్వెంత, నీకేమొచ్చు అని మాట్లాడటం మొదలు పెడితే గురువు ఏ విధంగా సంప్రీతి చెందుతాడో అతనిలో ఉన్న రహస్యాన్ని చెప్పడానికి. అందుకని భగవద్గీతలో మనకేం చెప్పారు అంటే పరిప్రశ్నేన సేవయ, అంటే అతడు ఎంతో వినయంతో గురువు యొక్క మనస్సుని పొందటానికి సేవ చేస్తూ అతన్ని ప్రసన్నుణ్ణి చేసుకుంటూ తనకి కావలసినటువంటి ఆధ్యాత్మికపరమైన ప్రశ్నలు, పరిప్రశ్న అంటే అక్కడ అర్థం, అంతేగాని మామూలుగా బయట విషయాల గురించి అడగడం కాదు అక్కడ. సో ఆ విధంగా అతడు జ్ఞానాన్ని పొంది అనుభవాన్ని జోడించుకుంటూ పైకి వెళ్ళాలని చెప్పడం జరిగింది భగవద్గీతలో. అదే విషయాన్ని ఇక్కడ ఉటంకించడం జరుగుతోంది. ఇక ఇవాళ వచ్చేటప్పటికి దాని కంటిన్యూషన్ జరుగుతోంది. ఎవరైతే 5 ఇంద్రియాలను, మనస్సును వశం చేసుకోలేడో, ఇంద్రియాస్వాలను వశపరచుకోలేని సారథి అనే బుద్ధి వలె వీడు అసమర్థుడైపోతాడు. ఇక్కడ ఒక చక్కని ఉపమానం వేస్తూ మనం ఏ విధంగా పరమాత్మ ద్వారికి ఫెయిల్ అయిపోతామో చెప్తున్నాడు. ఎందుకంటే సపోజ్ ఒక రథాన్ని సారథి నడుపుతున్నాడు అనుకోండి, అతడు గుర్రాలని కళ్ళెం వేసి గట్టిగా లాగి పట్టి
వాటిని ఒక క్రమశిక్షణలో పెట్టలేకపోతే అవి సరిగా పరిగెత్తవు. కొన్నిట్లు ఆగుతాయి, కొన్నిట్లు ఆగుతాయి. సో ఆ విధంగా అతను ఫెయిల్ అయిపోతాడు. అట్లాగే యోగ సాధన చేద్దామనుకున్నటువంటి ఆ సాధకుడు కూడా వాడి యొక్క 5 ఇంద్రియాలు, అంటే 5 ఇంద్రియాలు ఏమిటివి? జ్ఞానేంద్రియాలు, అనగా కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఇవేమిటి? ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా విషయ సేకరణ చేసి మనసుకు అందిస్తాయి. తర్వాత మనసు చెప్పాడు. ఈ 6 ఇవే మనకి యోగ సాధనలో పరమాత్మను చేరడానికి ప్రతిబంధకాలుగా మొట్టమొదటి ఉండేవి ఇవే. అందుకోసమని పరమాత్మ ఈ 6టిని సాధించిన వాడే నన్ను పొందుతాడు, లేకపోతే లేదని చెప్తున్నాడు. సో దానికి మొదటి మెట్టుగా చెప్పింది వైరాగ్యం. అంటే కనపడని విషయం పట్లల్లా మనకు ఆసక్తి లేకుండా ఉండడం వైరాగ్యానికి మొదటి మెట్టు. సో ఆ విధంగా చేసుకున్నవాడు పొందటానికి అవకాశం ఉందని చెప్తున్నాడు. ఒకవేళ ఎవడైతే తన ఇంద్రియాలను వశం చేసుకోలేకపోతున్నాడో వాడు రథాన్ని తోలడం చేతగాని సారథిలాగా అంటే బుద్ధి లాంటి సారథి అన్నాడు. బుద్ధి లాంటి సారథి అనడంలో అక్కడ ఉన్న రహస్యం ఏమిటంటే, మామూలుగా మనకి అంతఃకరణ అనేటువంటి 4 ఉన్నాయి, లోపల ఉండేటువంటి ఇంద్రియాలు. ఇవి మనసు, బుద్ధి, చిత్తం, అహం. సో బయట విషయాలను చూసిన తర్వాత ఏవి? ఈ ఇంద్రియాలు. ఇవి మనసుకు అందించిన తర్వాత మనస్సుతో పాటు ఈ 3 కలిసి ఒక పని చెయ్యాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకుంటాయి. అది దాదాపుగా ఇన్స్టంటేనియస్, అంటే క్షణమాత్రంలో జరిగిపోతుంది. అది దానికేం టైం కావక్కర్లా. మన గవర్నమెంట్ ఆఫీసులో కాగితం పెట్టాక నెలకు కానీ 2 నెలలకు కానీ పక్కవాడి సీటుకి వెళ్లకుండా ఉండడం అట్లా ఉండదు. టక్ మనీ అయిపోతుంది. అయిపోయి నిర్ణయం వచ్చేసేటప్పటికి అహంకారం, చివరికి మన యొక్క అహం చేసేద్దాం అనగానే చేస్తుంది. అయితే మరి మనలో విచక్షణా జ్ఞానం ఇవ్వబడింది కదా, మానవ జన్మకు వచ్చాక బుద్ధి అనేటువంటి విచక్షణా జ్ఞానం మనకు ఇవ్వబడింది. ఏ జంతువులకి లేదు, ఏ ప్రాణులకి లేదు. ఈ ఇవ్వబడినటువంటి ఇంత విచక్షణా జ్ఞానం, యుక్తి, యుక్తాయుక్త విచక్షణ, ఇవన్నీ కూడా ఎందుకు పనిచేయడం లేదు మానవుల్లో అని చూసేటట్లయితే ఏమవుతుందంటే, మన ఇంద్రియాల్లో మనస్సు అతి బలవంతంగా ఉన్నప్పుడు బుద్ధి బలహీనంగా ఉంటుంది, అది పని చేయలేదు. అంటే నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పాను. మనసు పులిలాగా మారిపోతుంది, బుద్ధి పిల్లి అయిపోతుంది. అర్థమైందా? అయితే ఏ సాధకుడైతే వైరాగ్యాన్ని అవలంబించి పరమాత్మను పొందడం కోసం ఒక గురువు యొక్క సహకారంతో తోవలోకి వస్తుంటాడో అతడికి గ్రాడ్యువల్గా ఇంద్రియాల మీద ఆసక్తి తగ్గిపోతుంది కదా, వైరాగ్యం వచ్చింది కదా. వైరాగ్యం వచ్చేటప్పటికి గ్రాడ్యువల్గా అతని యొక్క బుద్ధి బలంగా మారుతుంది, బుద్ధి వికసించడం మొదలవుతుంది. అప్పుడు మనసు తగ్గిపోతుంది. ఈ వికసించినటువంటి బుద్ధి గలవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి మాత్రమే నేను దదామి బుద్ధియోగం అని చెప్పి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. అక్కడ ఏమంటే అటువంటి వాడికి మాత్రమే నేను నా యొక్క జ్ఞానాన్ని, సాక్షాత్కారాన్ని పొందేటువంటి అవకాశం ఇస్తానని. అంతవరకు మనం ప్రయత్నం చేస్తూ ఉండడం మాత్రమే. అర్థమైందనా? మనం పరీక్ష పాస్ అయ్యామంటే అర్థం ఏంటంటే, మన ఉన్నటువంటి లోపల ఉన్న అంతఃకరణలో ఉన్నటువంటి 4వ భాగమైనటువంటి బుద్ధి అనేది ఏదైతే ఉందో అది అత్యంత శక్తివంతంగా తయారు కావాలి. దానికి మాత్రమే పరమాత్మ యొక్క ప్రకాశం అందుతుంది. అప్పుడుది మనని ఆ మార్గంలోకి తీసుకెడుతుంది. అనగా అదేం చేస్తుందంటే, మనస్సుని ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయం చేయనివ్వదు, చిత్తాన్ని ఉరుకులాడనివ్వదు, అహంకారాన్ని తొక్కేస్తుంది. కాబట్టి ఇది బలవంతంగా తయారయ్యేటప్పటికీ మిగతా 3 పిల్లుల్లాగా అయిపోతాయి. అప్పుడు ఈ బుద్ధి పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని ఇక్కడ సారథి అనే బుద్ధి వలె, అంటే అశక్తుడైనటువంటి సారథిని అనే బుద్ధి వలె వాడు అసమర్థుడైపోతాడు అని చెప్తున్నాడు. ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సి వస్తుంది. ఒక్క సెంటెన్స్లోనే ఆయన చాలా రహస్యం ఇవ్వడం జరిగింది. తర్వాత వాడి హృదయంలో జ్ఞానం ఉండదు. ఇక అటువంటి అసమర్థుడైన వాడి యొక్క హృదయంలో జ్ఞానం అనేది ఉండదు. తర్వాత వైరాగ్యం ఉండదు. ముందు మనకి చెప్తుందండి, విరక్తి కలిగి వైరాగ్యం ఉన్నవాడే గురువుని ఎత్తుకోవాలని చెప్తున్నాడు కదా. అది లేనివాడి విషయం ఏమవుతుందో, ఇంద్రియాల వశంలో లేనివాడి పరిస్థితి ఏమిటో చెప్తున్నాడు. తర్వాత అతడు త్రిదండి అని సన్యాసి వేషం ధరించి పొట్టపోసుకుంటూ ఉంటాడు. త్రిదండి అంటే మనం చూసాం ఏమిటి, తన యొక్క వాక్కు, తర్వాత మనస్సు, చేత, ఈ 3టిని నియంత్రించుకొని ప్రాణాయామంతో మనసుని నియంత్రించుకొని ఉండి ఈ 3 దండాలు కలిగినటువంటి త్రిదండి వాడు మాత్రమే నిజమైన సన్యాసి.
అంతేగాని చేతిలో 3 కర్రలు కట్టగట్టి కట్టుకున్నవాడు సన్యాసి కాదు. ఈ మూడింటిని వాడు అనుసంధానం చేసి తన యొక్క వశీకరణలో పెట్టుకున్నవాడే త్రిదండి సన్యాసి అని చెప్పడానికి వీలవుతుంది. ఏనా? సో ఆ విధంగా చెప్తున్నాడు. అందుకే అతడు త్రిదండి అనే సన్యాసి వేషం ధరించి పొట్ట పోసుకుంటూ ఉంటాడు. జనరల్గా మరి సన్యాసి వేషం కనబడి మనం దండం పెడతాం, చేతిలో ఉంటూ పండిస్తాం, లేదు భోజనం టైంకి వస్తే భోజనం పెడతాం, ఏదో మర్యాద చేసి పంపిస్తాం. ఆ విధంగా వాడు బతికేస్తుంటాడు, ఏ పని చేయడు. అది తర్వాత మరి భగవద్గీతలో మనకి చెప్పింది ప్రతి ప్రాణి కర్మ చేయకుండా ఉండడానికి వీల్లేదని చెప్పారు. ఈయన ఏ కర్మ చేయడు, రైస్ కిల్లింగ్ డిపార్ట్మెంట్, భోజనం మాత్రం చేస్తాడు అంతే. సరే, కాబట్టి అతడు సన్యాస ధర్మానికి తలవంపు. నా మాటలు కావు నన్ను, అవి కృష్ణుడు చెప్తున్న మాటలు. తర్వాత అతడు తన దేవతలకు, తన మనస్సుకు, అతని హృదయంలో ఉండే నాకు అపకీర్తి తెస్తూ ఉంటాడు. ఎంతమందిని వాడు దెబ్బ కొడుతున్నాడో ఆలోచించండి. తన దేవతలు అంటే అతను నమ్ముకున్నటువంటి దేవతలు, అతన్ని రక్షించే దేవతలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ మోసం చేస్తున్నాడు. ఎందుకని త్రిదండి సన్యాసిని కట్టెలు పట్టుకుని కూర్చుంటున్నాడు, కానీ అతను వాళ్ళకు ఉండాల్సిన లక్షణం లేకుండా ఉంటున్నాడు. సో ఆ విధంగా వాళ్ళని మోసం చేస్తున్నాడు. తర్వాత అతని మనసులో పరిశుద్ధత ఉందా, నిర్మలంగా ఉన్నాడా, లేదు. సో ఆ విధంగా దెబ్బతిన్నాడు. తర్వాత అతడి హృదయంలో ఉండే నాకు, పరమాత్మ మన లోపలే ఉన్నాడు కదా, హృదయంలో ఉన్నాడు. సో ఆయనకు కూడా మోసం చేస్తున్నాడు. అది ఎంతకాలం జరుగుతుందంటే కొంతకాలం జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచంలో కూడా మనం చూస్తున్నాం, హృదయంలో పరమాత్మ యొక్క ఉనికిని తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రాపంచిక తెలివితేటలు, విపరీత జ్ఞానంతో ప్రపంచాన్ని మోసం చేస్తున్న వాళ్ళు కొద్ది రోజులకి వాళ్ళు తీసుకున్న గోతి కన్నా 3 రెట్లు గోతిలో వాళ్ళు పట్టం ఖాయం. ఇందులో అనుమానం లేదు. కాకపోతే సమయం పడుతుంది. ఎందుకని అంటే భగవంతుడి దగ్గర దేర్ హై మగర్ అంధేర్ నహి అని సామెత. దేర్ హై అంటే ఆలస్యం జరుగుతుంది, అంతేగాని అంధేరి చీకటి మాత్రం కాదు. ఎందుకు చెప్పబడింది ఆ విషయం అంటే, నిన్ను తీసుకొచ్చి 84 లక్షల జన్మల తర్వాత నీకు ఒక మానవ జన్మ ఇచ్చాం. సజావుగా ఉండరా నాన్న, నీకు ఇచ్చిన విచక్షణ జ్ఞానాన్ని వాడుకుని మంచిగా ఉండు అని నిన్ను మానవ జన్మకి తీసుకొచ్చా. నువ్వు తప్పుడు మార్గాల్లోకి, ఈ శరీరం నేను అనుకుని పక్క మార్గంలోకి వెళ్ళిపోతున్నావు. అయినప్పటికీ తన యొక్క సృష్టి కాబట్టి ఇప్పుడు ఎలా అయితే మనం పిల్లల్ని గారాబం చేస్తూ ఉంటామో, వాడు ఏం చేస్తున్నా మందలించం, అర్థమైందా? సో ఆ విధంగా పేడవాడు చివరికి వాడు ఏమవుతాడంటే మొండి వాడికి తయారవుతాడు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. పరమాత్మ నా వలన సృష్టించబడినాడు కాబట్టి వీడికి కొద్దిగా ఛాన్స్ ఇద్దాం, మారతాడేమో, కొద్దిగా ఛాన్స్ ఇద్దాం వీడు మారతాడేమో అని ఆలస్యం చేస్తాడు. ఈ ఆలస్యం వలన ఏం జరుగుతోంది, వీడు ఇంకా తొందరగా చెడిపోవడం జరుగుతుంది తప్ప బాగుపడే అవకాశం రావట్లేదు. అది సో తన దేవతలకు, మనస్సుకు, అతని హృదయంలో ఉండే నాకు అపకీర్తి తీసుకొస్తూ ఉంటాడు. అట్టి సన్యాసి వేషధారి మదిలో వాంఛా సర్పాలు నశించవు. వాడి మనసులో వాంఛలు, కోరికలు అనే పాములు తగ్గిపోవు, నశించవు అవి. తర్వాత అవి ఇంకా క్రూరంగా విజృంభిస్తాయి. ఎందుకని చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు సపోజ్ నువ్వు వివాహం చేసుకున్నావు, గృహస్థ ధర్మంలో ఉన్నావు. గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే భార్య చూస్తూ ఊరుకుంటుందా? ఏమండి, ఊరుకోదు కదా. ఆవిడ వంతు ప్రయత్నం ఆవిడ చేస్తుంది. అంటే ఒక కంట్రోల్. నువ్వు సన్యాసివి, భార్య లేదు, పిల్లలు లేదు, ఇల్లు లేదు కదా, నువ్వు ఎక్కడికి ఎప్పుడు ఏం కావాలనుకుని చేసుకోవచ్చు, ఫ్రీడమ్. సో ఈ విధం వల్ల ఏమవుతాయి, నీలో ఉన్న వాంఛలు అణగలేదు కాబట్టి అవి క్రూరంగా విజృంభిస్తాయి. దానివల్లనే ఇప్పుడు ఆశ్రమాల్లోకి వెళ్ళినటువంటి ఆడపిల్లల్ని గురువుల రూపంలో ఉన్నటువంటి మహానుభావులు కొంతమంది తప్పు పనులు చేయడం అన్ని మతాల్లోనూ ఉంది. ఇది ఒక హిందూ మతంలోనే లేదు, అన్ని మతాల్లోనూ ఉంది. ఏమండి, ఎందుకని వాడిలో ఆ వాంఛలు ఉడగలేదు. సన్యాసానికి కూర్చుని గురువు పదవికి కూర్చున్న వాడి దగ్గర ఆ దుష్ట ఆలోచన ఉండకూడదు. అంటే వాడికి మరి అది చేయకుండా ఇప్పుడు ఈ ఊరికి పేరుకి త్రిదండి అని చెప్పామే, ఆ టైప్కి అయిపోతున్నాడు. విశృంఖలంగా ఉంటాడు, ఏ విధమైనటువంటి అడ్డంకి లేదు. ఆయన పెద్ద సన్యాసాన్ని అందరు దండం పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, ఎవరు పట్టించుకోరు. ఏమండి, సో ఇదంతా కొన్నాళ్ళు అయింది. మనం చూసాం మొన్న, ఆయన ఎవరు, డేరా బాబా. నేను ప్రస్తావించకూడదు. మరి ఆయన దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు
రాజకీయ నాయకులతో సహా అందరూ శిష్యులు ఆయనకి. సినిమాలు తీసేవాడు ఆయన. దాంట్లో దాదాపు 100 ఎకరాల పైన ఆశ్రమం అది. సినిమాలు తీసేవాడు. దాదాపు ఒక 300 మంది అమ్మాయిల్ని. అంటే వాళ్ళ దగ్గర నమ్మకం ఏంటంటే ఈ భక్తులు వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల ఉంటే పెద్ద మనిషి అయిపోతే ఆశ్రమానికి అప్పచెప్పేస్తారు. సో ఈయన వాళ్ళని చేసుకోవడం జరుగుతుండేది. ఎదురు తిరిగిన పిల్లల్ని చంపేయడం చంపేసి అదే కాంపౌండ్లో పాతిపెట్టేయడం. సో ఆయన విషయం దాదాపు 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో బయటపడింది. బయటపడిన తర్వాత తవ్వి తీస్తే 100 పైన శవాలు దొరికినాయి, ఎముకలు దొరికినాయి, అస్తులు. అర్థమైందండి. సో ఇప్పుడు ఏమైంది? ఇదే ఉదాహరణ. అర్థమైందన్న. అందుకోసం టైం తీసుకుంటున్నాను. ఎటువంటి వాళ్ళు అంటే అనర్హులు, పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం లేని వాళ్ళు ఈ మార్గాన్ని పట్టుకుంటే వాడితో పాటు ఉండే ఒకళ్ళిద్దరు మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న నానుడు ఏమిటండి? ఆశ్రమము గురువులు అంటే దొంగలనేటువంటి అభిప్రాయం పూర్తిగా ఏర్పడిపోయింది. ఎందువలన? అటువంటి నలుగురు చేయబట్టడం వలన ఇది మిగతా వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఇది జరుగుతుంది. అది. సో అట్టి కపటి సన్యాసి ఇహలోక పరలోకాల యందు భ్రష్టుడై పతితుడైపోతాడు. సో ఇహలోకంలో ఒకరోజు దొరుకుతాడు. ఇప్పుడు ఏమైంది? ఆయన పెద్ద మిలిటరీ ఉండేది ఆయనకి. ఆయన పట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేయాల్సి వచ్చింది పోలీసులు, మిలిటరీ. ఆయన సొంత మిలిటరీ ఉంది. వాళ్ళు వచ్చి అక్కడ కాల్ చేస్తారు అని చెప్పేసి ఈ తోవలో వెళ్తామని ముందు అనౌన్స్ చేసి పక్క తోవలను తీసుకెళ్ళారు, జీపుల్ని. అట్లా పట్టుకెళ్ళి జైల్లో పెట్టారు. సో ఈ విధంగా ఏమైపోయింది? ఇహలోకంలో ఇప్పుడు చెడిపోయాడా లేదా? అయిపోయింది. మొత్తం కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది శిష్యులు ఉన్నారు, సర్దార్జీలు. వాళ్ళ అందరూ కూడా సిక్కుల గురువు అతను. మొత్తం పోయింది. తర్వాత ఇక పరలోకం. ఇక వాడి బతుకు ఏమవుతుందో పరలోకం మనం గనక ఆ గరుడ పురాణం అవన్నీ చూసేటట్లయితే అతడు ఎంత నీచమైన జన్మకు వెళ్తారు అంటే మనం చెప్పలేము. క్రిమికీటకాదుల జన్మకు వెళ్ళిపోతాడు. మానవ జన్మ రాదు మళ్ళీ. ఆ క్రిమికీటకాదుల జన్మ నుంచి మళ్ళీ నువ్వు వరుసగా మెట్లు ఎక్కుకుంటూ 84 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత మళ్ళీ మానవ జన్మకి రావాలి. ఎన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోతుందో ఆలోచించండి. ఇంతే. ఇది తెలియదు, మనకు ఎదురుకుండా కనపట్టలేం కనుక మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం. తినటం, తాగటం, ఏంటి అనుభవించడం అన్నీ చేయడమే. ఒళ్ళు పొగరు, ఎవడేం చేస్తాడని ధైర్యం. దీనివల్ల ఏమవుతున్నాం? చివరికి అనుభవించాల్సి వస్తుంది. కొంతమంది ఇక్కడే అనుభవిస్తారు, కొంతమంది పోయాక అనుభవిస్తారు. ఇంతే తేడా. అనుభవించడం మాత్రం ఖాయం. ఎవ్వరూ ఎస్కేప్ కాలేరు. అది ఓకే. తర్వాత ఉద్ధవా. ఇప్పుడు కంక్లూషన్ చెప్తున్నాడు మనకి. అందరి గురించి చెప్పాడు, నలుగురు గురించి చెప్పాడు కదా, 4 ఆశ్రమాలు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. సన్యాసి యొక్క ముఖ్య ధర్మాలు ఏమిటి అంటే శాంతి, అహింస. ఎల్లప్పుడూ వాడు శాంతంగా ఉండాలి. అహింస చేయడానికి వీల్లేదు. అహింస అంటే కేవలం శారీరక బాధ పెట్టడమే కాదు, ప్రాణాలు తీయడం, జంతువుల ప్రాణాలు తీయడమే కాదు, మానసికంగా కూడా ఎవరినైనా మనం హింసిస్తే అది హింస కిందే వస్తుంది. సో ఆ మార్గం కూడా ఉండకూడదు అతనికి. అర్థమైందండి. తర్వాత శాంతి, అహింస. అట్లాగే వానప్రస్థుడు యొక్క ధర్మాలు. అంటే వానప్రస్థుడు అంటే చూసాం మనం ఏమిటి, దాదాపుగా 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసుకు వచ్చేసిన తర్వాత పిల్లల సెటిల్మెంట్ అయిపోయాక అతడు ఒకడే కానీ భార్యను విడిచిపెట్టి ఒకడే కానీ లేక భార్యతో సహా కానీ అరణ్యానికి రావాలి. అరణ్యానికి వచ్చి వానప్రస్థం ఉండేటప్పుడు దాదాపుగా తన జీవితంలో 3వ వంతు జీవితాన్ని అరణ్యాల్లో గడపాలి. అతను కొన్ని యాగాలు, యజ్ఞాలు మామూలుగా గృహస్థులాగా చెయ్యాలి, ధర్మాలు పాటించాలి. ఇవన్నీ ఉన్నాయి అతనికి. సో అవన్నీ మనం చూసాం. తర్వాత వానప్రస్థం ధర్మాలు ఏమిటంటే తపస్సు, భగవద్భక్తి. సో అక్కడ దొరికినవి తిని జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోవటం. నువ్వు పచ్చి దుంపలు తినలేకపోతున్నావు, ఉడక వేసుకుని తినే అవకాశం ఇచ్చారు. బియ్యం నవిలి తినాలి, నివారధాన్యం అటువంటివి లేదు, అవి ఉడకేసుకున్నా నీకు అవకాశం ఉంటే భార్య ఉంటుంది కనుక అవి చేసుకుని శరీరాన్ని కాపాడుకోవడానికి మాత్రమే తినాలి తప్ప తినడం కోసం బతకూడదు. ఆశ్రమంలో అవి దొరకవనుకో అరణ్యాల్లో, అది వేరే సంగతి. తర్వాత గృహస్థుడు యొక్క ధర్మాలు అంటే ఇప్పుడు మనందరిలాగా గృహస్థ ఆ ధర్మంలో ఉన్న వాళ్ళకి జీవపోషణం అనగా నీ చుట్టూ ఉన్నటువంటి జీవులన్నింటినీ నువ్వు పోషించాలి. అర్థమైందా? అంటే ఏమిటి? ఇప్పుడు గోశాల పెట్టావు, గోవుల్ని పోషించాలి. ఆశ్రమానికి ఎవరో వచ్చారు, వాళ్ళందరికీ భోజనం పెట్టాలి. తర్వాత నీ ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళకి భోజనం పెట్టాలి.
సో జీవుల యొక్క పోషణ చూడాలి. అందుకోసమే వాడు వివాహం చేసుకుని భార్యను పక్కన సహాయం పెట్టుకునే అవకాశం ఇవ్వబడింది. బ్రహ్మచారికి లేదు, తర్వాత సన్యాసికి లేదు, అసలు వండుకోవటం లేదు, భార్య ఇది లేదు. వాళ్ళిద్దరికి అసలు పూర్తిగా టోటల్. అందుకోసమని వాళ్ళిద్దరూ ఎప్పుడు వస్తే అప్పుడు వీడు భార్య యొక్క సహాయంతో వాళ్ళ జీవపోషణం చేయాలి. అందుకని ఇది బాధ్యత కింద పెట్టారు. జీవపోషణం, తర్వాత రక్షణం అంటే ఎవరన్నా ఏదైనా పాపాలు తప్పులు చేస్తుంటే వీడు కాపాడి వాటిని రక్షించాలి. మన దగ్గర ఆవులు ఉన్నాయి, లేదా కుక్కలు ఉన్నాయి, ఏవో ఉన్నాయి, వీటన్నింటినీ రక్షించాలి. లేదు ముసలివాడు వచ్చాడు, వాడిని రక్షణ చేసి వాడిని కాపాడుతూ ఉండాలి. ఇటువంటి పనులు అంటే రక్షించడం. తర్వాత యజ్ఞయాగాలు. సో మనం గృహస్థ ధర్మంలో ఉండగా మనం పంచసూనాలని చెప్పుకున్నాం. మనం ఏది ఊడ్చేటప్పుడు, తుడిచేటప్పుడు, కోసేటప్పుడు, ఒడ్లు తీసేటప్పుడు, నీళ్లు కాచేటప్పుడు, కట్టెలు మండేటప్పుడు 5 రకాల పాపాలు మనం చేయడం జరుగుతుంది. ఇవి చేయకపోతే మనకు గృహస్థ ధర్మానికి ఆహారం తయారు కాదు. అందుకని అవి ఒప్పుకొని క్షమించదగినటువంటి పాపాలుగా పరిగణించబడింది శాస్త్రం. దానికి ఏ విధంగా నువ్వు పరిష్కారం ప్రతిక్రియ చేసుకోవాలంటే 5 రకాల యజ్ఞాలు చేయమని చెప్పి మనకు మార్గాంతరం చూపించారు. దేవతల వేదాధ్యయనం చేసుకుని వేదాన్ని తెలుసుకోవటం, దేవతలకు పూజలు చేయటం, యజ్ఞయాగాదులు చేసి, తర్వాత మనుష్యులకు భోజనాలు పెట్టడం, జంతుబలి కింద భూతబలి కింద వాటికి ఆహారం వేసి చిన్న జీవుల్ని కాపాడడం, ఇట్లాంటివి చేస్తూ గృహస్థ ధర్మం ఖచ్చితంగా చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది, నువ్వు గృహస్థ ధర్మంలో ఉండగా కూరగాయలు జరిగినప్పుడు పురుగులు చచ్చిపోతాయి కదా, వంకాయలు పురుగులు అవన్నీ. నేను కాయగూర సంగతి మాట్లాడుతున్నా, మేకల సంగతి మాట్లాడట్లేదు అక్క. మేక అయితే సంగతి మీ ఇష్టం అది, అసలు దాని గురించి మాట్లాడక్కర్ల, ఆ పాపం గురించి. ఓకే. సో ఈ తర్వాత యజ్ఞయాగాలు ఇవన్నీ వీడి ధర్మాలు. ఇక బ్రహ్మచారి యొక్క ధర్మాలు ముఖ్యమైనవి ఏంటంటే ఆచార్య సేవ, అనగా గురువు సేవ చేయడమే వీడికి డ్యూటీ. అర్థమైందా? గురువుగారు ఏం చెప్తే అది చేయాలి. ఈ ఎందుకు చెప్పావు, నేనెందుకు చేయాలా, వాడికి ఎందుకు చెప్పవు, నాకే ఎందుకు చెప్పావు, ఇవన్నీ మాట్లాడటానికి అవకాశం లేదు. నిన్ను చేయమంటే నోరు మూసుకు చేయడమే అంతే. అప్పుడే నీకు వినయం వస్తుంది, గురువుకి నీ మీద ఒక సద్భావన కలుగుతుంది, నీకు విషయం చెప్పాలనే ఆసక్తి కలుగుతుంది. నువ్వు రోజు గురువుగారిని క్వశ్చన్ చేయడం మొదలెట్టాడు, నీకు చెప్పడం దేనికి అనవసరం కదా, వేస్ట్. ఈ వేస్ట్ క్యాండిడేట్ గారికి ఇవ్వడం అనవసరం, ఏమి మాట్లాడు. నువ్వు అక్కడ గురువు దగ్గరికి వెళ్ళి ఉండడం కూడా దండగా అది. తర్వాత ఇప్పుడు మనకు రెస్ట్రిక్షన్స్ అంటే ఏమిటి, నిబంధనలు ఏమిటో చెప్తున్నాడు. గృహస్థుడు కూడా ఋతుకాలంలోనే భార్యతో కలుస్తాడు. అంటే భార్య ఋతుస్నాత అయినప్పుడు, నెలసరి అయిన తర్వాత, స్నానం చేసిన తర్వాత మాత్రమే కలవాలి, నెలలో ఒకసారి. సప్తర్షులతో సహా అందరూ అదే పాటించేవారు. గృహస్థ ధర్మం పాటించినప్పుడు కేవలం ఋతుకాలంలో మాత్రమే కలవాలి. ఇది గృహస్థుగా అనుకుంటున్నారేమో, ఉంది కనుక. మిగతా అతనికి కానీ ఇతర ఆశ్రమవాసులెల్లరకు, అంటే మిగతా ఆశ్రమాల్లో అంటే బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసం ఉన్నవాళ్ళు కూడా ఏమిటి పాటించాలి అంటే బ్రహ్మచర్యము. దీన్ని సంసారి సమయంలో చేసేటువంటి దాన్ని గృహస్థ బ్రహ్మచర్యం అంటారు. దాన్ని అంటే గృహస్థుగా ఉండి నువ్వు బ్రహ్మచర్యం పాటించినట్టే, కేవలం నెలలో ఒకసారి చేస్తే గృహస్థ బ్రహ్మచర్యం చేసినట్టు. మనకు ఆ ఎగ్జామ్షన్స్ ఇవ్వబడినాయి, మిగతా వాళ్ళకి అసలు అది లేదు, ఎప్పుడూ బ్రహ్మచర్యమే. ఈ బ్రహ్మచర్యం అనే మాటకు 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి శారీరకమైనటువంటి బ్రహ్మచర్యం, రెండోది మానసికమైనది. నీ యొక్క మనసు ఎల్లప్పుడూ బ్రహ్మమునందు చరిస్తూ ఉండాలి, అనగా పైకి వెళ్ళిపోయి సహస్రారంలో పరమాత్మతో సంయోగం చెంది ఉపరతి చెయ్యాలి. మామూలు వాళ్ళు చేసే పని రతి, అక్కడ చేసేది ఉపరతి. ఆ ఉపరతిల యందు నియుక్తుడై ఉండాలి. ఇది చెప్పబడుతోంది. ఆశ్రమవాసులెల్లరకు బ్రహ్మచర్యము, తపస్సు, శౌచం, శుచిగా ఉండడం, సంతోషంగా ఉండడం. మనందరికీ ఇప్పుడు కామన్గా 99.9% అందరికీ ఏం కామన్గా ఉండేది ఏమిటమ్మా? అక్క కొత్త వచ్చావు చెప్పు, అందరికి ఉండేది ఏమిటి? ఏమ్మా ఏమన్నా చెప్పిందా? దుఃఖం, అందరి దగ్గర ఉన్న దుఃఖం.
ఆ దుఃఖం ఎందుకు వస్తుందో కారణం కూడా మనకు తెలియదు, కానీ దుఃఖిస్తూనే ఉంటాం. అది మన జాడ్యం జన్మ లక్షణం అయిపోయింది. తర్వాత ప్రతిదానికి టెన్షన్, విపరీతమైన టెన్షన్, దేనికో తెలియదు, టెన్షన్ మాత్రం పడిపోతుంటాం. వాళ్ళ రోగాలకన్నిటికీ కారణం ఇదే. అందుకని వాడు ఏం చెప్తున్నాడు, సంతోషంగా ఉండు, సంతృప్తిగా ఉండు. సంతోషమేమో ఆనందదాయకం, సంతృప్తి అనేదేమో నాకున్న దాంతో సరిపోయిందని అనుకోవడం. ఇవి రెండు ఉన్నప్పుడు నీకు ఏ రోగాలు రావు తండ్రి, నేను చెప్తున్నాను తెలియదు. తర్వాత సర్వప్రాణులపై ప్రేమ, అంటే అన్ని ప్రాణులపైన, తోటి మానవులు అంటలే ఇక్కడ, సర్వ ప్రాణులపైన ప్రేమ. మరి మనం ప్రేమ ఉన్నప్పుడు మేకలు నిన్ను కోళ్ళని ఎట కోసేస్తామండి? ప్రేమ లేదనే కదా మనకు అర్థం. ఏమి పెద్దక్క, దాన్ని చంపి తింటే కనుక మనకు ఆహారం అవ్వదా? ఏమి న్యాయమే? దాని ప్రాణాన్ని అది బతుకుతోంది. ఏ విధంగా తింటారా మాంసం? నాకు అర్థం కాదు. అదే మన ఇంట్లో పిల్లల్ని కూడా ఎవడన్నా నరికితే అప్పుడు తెలుస్తుంది మీకు బాధ ఏమిటో. నేను గట్టిగా మాట్లాడుతున్నాను అనుకోకండి. మన ఇంట్లో పిల్లల్ని ఎవడన్నా తీసుకెళ్ళి నరకాలి, వాడు నాకు మాంసం కావాలి, పిల్లడ మాంసం కావాలని. అప్పుడు ఒప్పుకుంటావా నువ్వు? నీ పిల్లాడన్నప్పుడు ప్రేమ, మేకకు మాత్రం తల్లి ప్రేమ లేదు. అంటే నేను ఏంటంటే పేరుకు మానవ జన్మకు వచ్చినా మనకు ఉండవలసినటువంటి విచక్షణ జ్ఞానం లేదు. అది తర్వాత ప్రేమ ప్రధాన ధర్మాలు. నా యొక్క ఉపాసన చేయడం అందరికీ ముఖ్యమైన ధర్మం. అంటే భగవంతుని గురించి ఉపాసన చేయడం ముఖ్యమైన ధర్మం మనందరికీ కూడా. నేను గృహస్థుగా ఉన్నానండి, 24 గంటలు నా పిల్లని ఆడించుకుంటూ ఉంటాను, వాడి ఇష్టం వచ్చినట్టు ఏది చేస్తాడో చేయనిస్తూ ఉంటాను. నేను వాడు ఎలా ఉన్నా ఉండనిస్తాను, గారాబం వాడిని ఏమన్నాం అని అంటానికి వీల్లేదు. అర్థమైందా? నీ దినచర్యలో భాగం భగవంతుని కొలవటం కూడా భాగంగా ఉండాలి. దానికి అడ్డం వస్తే పిల్లాన్ని కూడా 2 పిల్లల మీద వేయచ్చు. తర్వాత ఈ విధంగా అనన్యభావంతో, అనన్యభావం అంటే అర్థం ఏంటి? ఇతరము లేనటువంటి భావం భగవంతుడి గురించి. మనం ఏం చేస్తున్నాం? కొద్దిసేపు భగవంతుడి గురించి ఆలోచించి మిగతా అంతా మన సొంతం గురించి ఆలోచించుకుంటున్నాం, అన్యభావంలో ఉంటున్నాం. అనన్యము అంటే భగవంతుడు తప్ప ఇంకోటి లేదని ఆలోచన. అది దాంట్లో ఉంటూ తమ తమ వర్ణాశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ, అంటే నువ్వు ఏ వర్ణంలో ఉన్నావు, ఏ ఆశ్రమంలో ఉన్నావో ఆశ్రమం అనగా, ఆశ్రమం అంటే ఈ ఆశ్రమం అని కాదు, నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు. అర్థమైందా? సన్యాసాశ్రమంలో ఉండేవాడు కొంతమంది ఉన్నారు, బ్రహ్మచారులుగా ఉండేవాడు, పెళ్ళి కాని పిల్లలు వాళ్ళు ఎంత ఉన్నారు. అట్లా ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ఆశ్రమ ధర్మాల్ని అనన్య చింతనతో, అంటే భగవంతుని గురించి ఆలోచిస్తూ ఆశ్రమ ధర్మాన్ని పాటించమన్నారు. అర్థమైందండి? తర్వాత నా సేవలో నిమగ్నమై, అంటే భగవంతుడి సేవ. నా సేవ అంటే భగవంతుడి, ఇక్కడ భగవంతుడి సేవలో నిమగ్నం అంటే అర్థం ఏంటి? వెళ్ళి ఇప్పుడు కృష్ణుడి దగ్గర మనం ఏమన్నా సేవ చేసి వస్తామా? ఆ బొమ్మ కాసేపు నీళ్ళు పోస్తాం, అభిషేకం, డ్రెస్ మారుస్తాం, పూలదండ వేస్తాం, అరటిపండు మొక్క నైవేద్యం పెడతాం, ఇంతే కదా మనం చేసేది. అది భగవంతుడి సేవ. నా సేవ అంటే అక్కడ కృష్ణ విగ్రహానికి చేయడం కాదు, పరమాత్మ ఉన్నటువంటి ఇతర ప్రాణుల్లోకి సేవ చేసినా కూడా నువ్వు కృష్ణ పరమాత్మ సేవ చేసినట్టు ఆ భావంలోకి రావాలి నువ్వు. అప్పుడు నువ్వు ఎంత గౌరవంగా చూడాలి తోటి వాళ్ళని, తోటి ప్రాణుల పట్ల ఎంత దయగా ఉండాలి. ఇది లక్షణం. అర్థమైందా? తర్వాత నా సేవలో నిమగ్నులై సమస్త ప్రాణులలో నా భావనను, అంటే మన ఎదురుకుండా మనం నరుకుదామని పెట్టుకున్నటువంటి మేకలో కూడా పరమాత్మ ఉన్నాడనే స్పృహ కలిగి ఉండమంటున్నాడు. అర్థమైందా? సమస్త ప్రాణులలో నా భావనను, అంటే నేను ఉన్నానని గుర్తుపెట్టుకో, నువ్వు నరికేది మేకను కాదు, నన్ను నరుకుతున్నావు నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్తున్నాడు ఆయన. అంతకన్నా ఇంకా తెలుగులో ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా. అర్థమైందా? నా భావనను, భక్తిని కలిగి ఎవరు ఉంటారో వారికి నా పైన అచంచలమైన భక్తి ప్రాప్తిస్తుంది. ఇన్ని లక్షణాలతో కనుక నీ ఉంటే అప్పుడు భగవంతుడి మీద మనకు అచంచలమైన భక్తి ఏర్పడుతుంది. ఒక్కసారి ఆ అచంచలమైనటువంటి భక్తి, అంటే చలనం లేనటువంటిది, మారనటువంటిది భక్తి ఏర్పడిన తర్వాత పరమాత్మ యొక్క సాక్షాత్కారం తప్పితే నీకు ఇంకేమి రాదు. ఈ కనపడేవన్నీ ఏవి రావు. ఎవరి మీద నీకు కోపం లేదక్క, స్వార్థం లేదు, అసూయ లేదు, వాడు తీసుకున్నాడే, వాడి పొలంలో ఎక్కువ పండిందని ఏడవటం, ఇట్లాంటివి ఏమేమి లేవు.
నీకు ఏది వస్తే దాన్ని ఒప్పుకుంటున్నావు. సో ఆ విధంగా నిర్విచారంగా నువ్వు ఉండడం నేర్చుకున్నప్పుడు అచంచలమైనటువంటి భక్తి నీకు ఏర్పడుతోంది. తద్వారా భగవంతుడు నీకు దగ్గరవుతున్నాడు. అర్థమవుతుందా? అది తర్వాత ఉద్ధవా, నేనే సర్వలోకాలకు అధిపతిని చెప్తున్నాడు కృష్ణుడు. సర్వలోకాలకి నేనే అధిపతిని, నేనే సర్వ సృష్టికి, పోషణకు, ప్రళయానికి కారణభూతుడైన బ్రహ్మదేవుణ్ణి. ఇప్పుడు మరి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ బ్రహ్మ అని చదువుతున్నావే, ఆ బ్రహ్మ, అంతేగాని మామూలు సృష్టికర్త చేసే బ్రహ్మదేవుడు కాదు. అర్థమైందా? ఇక్కడ సృష్టి చేసేవాడు మామూలుగా బ్రహ్మ, స్థితి చూసేవాడు అంటే పోషణ చూసేవాడు విష్ణువు, ప్రళయం చూసి లయం చేసేవాడు శివుడు. సో ఈ మూడు వీటన్నిటికీ కారణభూతుడైన ఆ బ్రహ్మని, అంటే నిరాకారమైనటువంటి పరమాత్మ, పరబ్రహ్మ ఏదైతుందో అది నేను అని చెప్తున్నాడు. కాబట్టే మనం దేవతలుగా కొలిచేటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ముగ్గురు కూడా కళ్ళు మూసుకుని యోగంలో ఈ పరబ్రహ్మాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. మరి వాళ్ళే దేవుళ్ళైన వాళ్ళు ఇంకోటి కొలవడం దేనికి అంటే, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ చిన్మయ స్వరూపం ఏదైతే ఉందో దానితో లయం అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మన్ని ఆ పరమాత్మ స్వరూపంగా పుట్టించిన మానవులని ఈ కనీస స్పృహతో పరమాత్మతో లయమై ఉండమని చెప్తున్నాడు. మనం అది తప్ప మిగతా అన్నీ మనం చేస్తాం. అది మనకు కుదరట్లేదు. ఎందుకని? మనం 24 గంటలు ఈ శరీరంతోనే మనని మమేకం అయిపోతున్నాం, తాదాత్మ్యం చెందుతున్నాం. ఈ శరీరంతో అంటుకుంటూ మనం పుట్టిన తర్వాతే కదా పెళ్ళయింది. పుట్టి 25 ఏళ్ళు వచ్చాక, 20 ఏళ్ళు వచ్చాక, ఓకే. అంతకుముందు పెళ్ళాలనే గోల లేదు కదా. సో ఆవిడకు కూడా 15 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చాక ఆవిడకు మొదలైంది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరు కలిసి పిల్లల్ని పెట్టారు. ఏమండి? ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మొట్టమొదటిలో అవేం లేవు. సమయంలో వస్తున్నాయి, సమయంలో వెళ్ళిపోతున్నాయి. సో నీవు కేవలం ఈ శరీరం నువ్వని ఎలా అనుకోగలవు? అసలు ఈ జన్మకి రాకముందు నువ్వు ఎక్కడున్నావు అది తెలుసుకున్నావా? ఎప్పుడన్నా ఆలోచించావా? ఎవరినన్నా ప్రశ్నించావా? లే. 24 గంటలు ఈ శరీరంతోనే అన్నీ ఆలోచించుకోవడం, అన్నీ చేయడం చేస్తాను. ఇది ఒక రోజున పుట్టుకుని తెగిపోతుంది. ఖాయమే కదా. మనం ఏమి తెలుసుకోకుండానే పోతున్నాం. ఇప్పుడు నువ్వు అందుకే కబీర్దాసు ఆయన చెప్తాడు ఏమిటంటే, కహా సే ఆయే హే ఔర్ కహా జాओगे ఏ తో మాలూం కరో రే బడవా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెడతావు అది తెలుసుకోరా. అది చాలు, ఇంతకన్నా వేదాంతం ఏం లేదు. ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు, చెప్పితే ఎంతమంది పట్టించుకుంటున్నారు. నా ఘోష కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను, ఎవరిలోనూ ఆ స్పృహ రావట్లేదు. ఏమిటంటే వస్తారు, ఆశ్రమానికి వస్తారు, కూర్చుంటారు, వింటారు, కాసేపు ఇంట్లో బర్రె ఏదో అయింది, వెంటనే లేచి వెళ్ళిపోతారు. ఏదో పిల్లాడు ఏడుస్తున్నాడు, బర్రనే వెళ్ళిపోతారు ఆడవాడు. అంటే వెళ్ళొద్దని నేను అనడం లేదండి. అంటే నేను మనవి చేసేది ఏంటంటే, సహృదయంతో మీకు దండం పెడుతూ చెప్తున్నాను, మీరు పరమాత్మ విషయానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను మీరు ఏమాత్రం ఇవ్వడం లేదు. అది నా గోల. ఈ పొట్ట తిప్పలు, ఈ శరీరంతో వచ్చిన భార్య పిల్లలు, ఆస్తులు, వీటికి ఇచ్చిన ప్రాముఖ్యత 1% కూడా మనం భగవంతుడికి ఇవ్వటం ఇది అన్యాయం అని చెప్తున్నాను. అంతే, అంతకుమించి ఇంకే లేదు. ఎవరిని విమర్శించడం లేదు. సరే, ఓకే. కాబట్టి ఇక సృష్టి, పోషణ, ప్రళయం చూసాం కదా. బ్రహ్మగారు సృష్టి చేస్తున్నాడు. అది ఎట్లా అవుతోంది? బ్రహ్మగారు తనంతట తానేమో సృష్టి చేయట్లే. తల్లిదండ్రి కలిస్తే దానిలోంచి ఒక ఇది పరమాత్మ యొక్క ఇది బీజం ఏర్పడితే ఆ బీజానికి ఓ రూపాన్ని, శరీరాన్ని, ఆకారాన్ని తల్లి తీసుకొస్తోంది ప్రకృతి. సో ప్రకృతి, పురుషుడు వీళ్ళకి ఇద్దరు కలిస్తే అక్కడ పరమాత్మ బ్రహ్మగారు సృష్టి చేస్తున్నాడు. ఫలానా వాణి అంటే మన సృష్టి మామూలుగా జరుగుతోంది. కానీ కనకయ్యే వాళ్ళ అమ్మ నాన్నకు పుట్టాలని రూల్ ఏమిటి? అక్కడ డిసైడ్ అవుతున్నాడు బ్రహ్మగారు. ఎవరిని ఎక్కడ తీసుకొచ్చేయాలో పోస్టింగు ఆడు చూస్తాడు. ఇది ఎట్ట చూస్తారు? నువ్వు కిందటి జన్మల్లో చేసుకున్న వాటిని బట్టి తేలుస్తారు.
ఇప్పుడు మీ అమ్మ నాన్న నువ్వు సతాయించి ఉన్నావు అనుకుందాం అంతకుముందు జన్మలో, ఇప్పుడు అక్కడ వేస్తారు. లేదు మీ నాయన నిన్ను సతాయించాడు కిందటి జన్మలో, ఇప్పుడు ఆయన పగ సాధించాలి. కొడుకై కొడితే కానీ ఒక్క దెబ్బకి వీడు సచ్చి ఊరుకోడు ఎవడు కూడా. కొడుకుగా వచ్చాడు వాడే, గర్భశత్రువులే కొడుకుగా వస్తారని ఒక సామెత చెప్తారు. సో అర్థమైందా? అందుకని ఆ జన్మలో వాడు సాధించలేదు, దాన్ని సాధించడానికి ఇప్పుడు నీ కడుపును కొడుకుగా పుడతాడు. ఇవన్నీ ఆయనకి తెలుసు కనుక చూసి ఎంచి వేస్తాడు కనకయ్య గాడు కడుపున కొడుకుని కరెక్ట్గా. ఇక వాడు నీకు చుక్కలు చూపిస్తూ ఉంటాడు. గురువుగారు ఏమో ఆకాశం చూపిస్తానరా, చంద్రుడిని చూపిస్తానంటాడు, కొడుకేమో చుక్కలు చూపిస్తూ ఉంటాడు కదా. ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. తర్వాత ఇక పోషణ చెప్పాం కదా, భగవద్గీతలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఈ సమస్త సృష్టికి ఆహారాన్ని సృష్టి చేస్తోంది పరమాత్మ పంచభూతాల సహాయంతో. ఎన్నోసార్లు చెప్పాను, అది మళ్ళీ రిపీట్ చేయను. ఆ విధంగా మనకు ఆహారం దొరుకుతోంది. అయితే మళ్ళీ మనం దుర్మార్గం మానవ జన్మకు వచ్చాక ఉన్న వందల కోట్ల వేల కోట్ల మంది కోసం ఆయన ఆహారం తయారు చేస్తే కొద్దిమంది విపరీత జ్ఞానంతో అధిక తెలివితేటలతో దాన్ని దోచుకుని దాచుకుంటున్నాడు. దానివలన అన్నం లేనివాడు అలాగే ఉండిపోతున్నాడు. వీడు మాత్రం 3 తరాలకు సరిపడా బియ్యం బస్తాలు దాచుకుంటున్నాడు. అది 2000 బస్తాల్లో 5000 అయిన తర్వాత అప్పుడు అమ్ముతాడు. సో అది సంగతి. తర్వాత ఇక ప్రళయం అంటే ఇది ఒక్కటి చెప్పాలి. ప్రళయం అంటే అర్థం ఏంటంటే ఎవడి శరీరాన్ని వాడు వదిలేయటం ప్రళయం. అంతే, గుర్తుపెట్టుకోండి. నువ్వు బతుకున్నంత వరకు బాగున్నావు, ఈ శరీరం వెళ్ళిపోవటమే ఈ శరీరానికి ఈ శరీరం లోపల ఉన్న జీవుడికి అది ప్రళయం. ఎందుకని? వాడు ప్రళయం సమయంలో జరిగేటువంటి రహస్యం ఏమిటి? మామూలుగా మహాప్రళయం వచ్చినప్పుడు సృష్టిలో ఉన్న అన్ని జీవరాశులు కూడా బీజ అవస్థకు వెళ్ళిపోయి పరమాత్మతో చేరిపోతాయి. మళ్ళీ ఆయన యోగ నిద్ర అయిపోయి లేచే వరకు మనం అందరం అక్కడే ఉంటాం, బీజ రూపంలో, కంటికి కనపడని బీజం. అర్థమైందా? ఇప్పుడు ఈ శరీరానికి సంబంధించినంత వరకు నీ లోపల జీవుడు రూపంలో బీజం ఉంది. ఈ శరీరం వెళ్ళిపోతోంది అన్నప్పుడు ఈ జీవుడు బీజం వేరే చోటకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ శరీరానికి సంబంధించినంత వరకు ఇది ప్రళయం. అర్థమవుతుందా? లేదు, తెలీదా? ఏం సత్యనారాయణ గారు, ఈ శరీరానికి ప్రళయం అంటే అర్థం ఏమిటయ్యా? మృత్యువు రావడమే ప్రళయం. అయినప్పుడు ఏం జరుగుతోంది? నీ శరీరంలో ఉన్నటువంటి జీవుడు అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు వెళ్ళి ఇంకొక జన్మ పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అయిపోయా, ఇది ప్రళయం అనే దృష్టి మనం ఆలాడితే. కాకపోతే లయకారుడు అంటే శివుణ్ణి లయకారుడు అంటాం. అసలు దానిలో ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి అర్థం ఏమిటంటే నీ యొక్క ఈ జన్మ పాపాలు చేసిన వాటన్నిటినీ లయింపజేసేవాడు పరమాత్మ శివుడు. ఎందుకని నీకు జ్ఞానాన్ని ఇచ్చి యోగ మార్గాన్ని ఇచ్చి ఒక గురువుని ఇచ్చి నిన్ను ఉద్ధరింపజేయడానికి ప్రయత్నం చేసేవాడు శివుడు. సో అటువంటి దాన్ని అమ్మో శివుడు చంపేస్తాడు, మనకి అన్నీ భయమే. దీని దుంపదేగా పుట్టిన కాడి నుంచి అన్నీ భయమే. మనకి చస్తామని తెలుసు, అయినా తెల్లారేపటికి ఏమి అయిపోతుందో భయం. సో ఈ విధంగా ఉంటున్నాం, వదిలేద్దాం. తర్వాత ఈ విధంగా గృహస్థ ధర్మాలు పాటిస్తూ అంతఃకరణ శుద్ధి కలిగి ఉన్నట్లయితే, అంతఃకరణ శుద్ధి అంటే ఈ 4 ఉన్నాయని చెప్పాం కదండి, మనసు బుద్ధి చిత్తమోహం. ఈ 4 క్లీన్గా ఉండాలి ఉంటే. ఎందుకంటే బయట క్లీనింగ్ మనం చూసుకుంటున్నాం, లోపల క్లీనింగ్ మనం ఆలోచించట్లా. కావలసింది లోపల క్లీనింగ్ చాలా అవసరం. నా ఐశ్వర్యాన్ని అంటే ఆయన యొక్క సిరి సంపదలు, ఆయన ఇచ్చే విభూతి, ఆ అనుగ్రహం, దాన్ని నా స్వరూపాన్ని సాక్షాత్కరించుకోగలరు. అంటే ముందు నీకు సిరులన్నీ ఇస్తాడు, అమ్మవారు వస్తుంది, వెదజల్లుతుంది నీకు ఆయన యోగంలో ఉండేటప్పటికి. ఎందుకని? అది కూడా రహస్యమే. ఏమిటంటే నువ్వు పరమాత్మ దోవలోకి వెళ్దాం అనుకున్న తర్వాత నీకు అనుకోకుండా ఆయాచితంగా డబ్బులు రావడం మొదలవుతాయి. అమ్మవారి దయ ఇలా జల్లుతుంది నీ మీద. అంటే అప్పుడు కూడా అది వాటేసుకుని కూర్చుండిపోయావు అనుకో, గోయిందా, నీ కేసు అవుట్, తోసేస్తారు పక్కకి. ఎప్పుడు కూడా నాకొద్దు దేవుడా, ఇవన్నీ నాకొద్దు అమ్మా, నన్ను ప్రలోభ పెట్టద్దు, ఆయన పాదాలు పట్టుకుంటా, నాకు ఇంకేం వద్దని కూర్చున్నావా, అప్పుడు ఆయన సాక్షాత్కారం వస్తుంది. ముందు అమ్మవారిని పంపిస్తాడు కదా. ప్రపంచంలో అంతా ఎవరిది శక్తి? అమ్మవారిదే. సో ప్రకటితమైన శక్తి ఆవిడది కాబట్టి ముందు ఆవిడ ప్రలోభం పెడతాడు. ఇది రహస్యం. ఓకే, జ్ఞాన విజ్ఞాన సంపన్నులై శీఘ్రంగా నన్ను చేరుకుంటారు. జ్ఞానము అంటే
విజ్ఞానం అంటే తేడా చెప్పాను ఏరా. జ్ఞానం అంటే ఇప్పుడు మా దగ్గర వినడము, పుస్తకాల్లో చదువుకోవటం, టీవీల్లో ప్రవచనాలు వినటం, ఇది జ్ఞానం. విజ్ఞానం అంటే ఇది ఇట్లా ఉంటుంది ఆత్మ వస్తువు అని నీ అనుభవపూర్వకంగా గురువు ద్వారా నేర్చుకున్న యోగంలో నువ్వు తెలుసుకునేది దాని విజ్ఞానం. అర్థమైందా? తర్వాత నేను ఇంతవరకు నీకు ముఖ్యమైన వర్ణాశ్రమ ధర్మాలు చెప్పాను. ఈ వర్ణాశ్రమ ధర్మ పాలనతో, అంటే వర్ణాశ్రమ ధర్మాల యొక్క ఆ ధర్మాలు పాటిస్తే నాపై భక్తి శ్రద్ధలు జోడించినట్లయితే ఈ వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తూ నా మీద భక్తి పెంచుకోవాలి. ఇవి రెండూ చేస్తే అతడు అనాయాసంగా మోక్షం కూడా పొందుతాడు. ఓ సాధు స్వభావం గల ఉద్ధవా, నీవడిగిన ప్రశ్నలకు సముచిత సమాధానాలు చెప్పాను. నాకు తమ తమ వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తూ భక్తి కలిగిన ఉత్తముడు నా పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించి పరమపదం నా పద సాన్నిధ్యం చేరగలడు. సో కాబట్టి ఇన్ని రకాలైనటువంటి కావాలి. మొట్టమొదటి వర్ణాశ్రమ ధర్మాలు పాటించటం అనేది ఒక ముఖ్యమైనటువంటి నియమంగా మనకు చెప్పబడుతోంది పరమాత్మ మార్గంలోకి వెళ్ళటానికి. కాబట్టి బ్రహ్మచారిగా ఉన్నవాడు తప్పుడు పనులు చేయకూడదు, గృహస్థుగా ఉన్నవాడు అంతకన్నా తప్పుడు పనులు చేయకూడదు. ఇట్లా ఏ ధర్మంలో వర్ణాలు ఆశ్రమంలో ఉన్నాడో ఆ ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. ఓకేనా? ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.